మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి తప్పుడు మాటలపై కోవూరు నియోజకవర్గ టీడీపీ నేతలు ధ్వజమెత్తారు. వేమిరెడ్డి దంపతులపై తప్పుడు ఆరోపణలు చేసిన ప్రసన్న కుమార్ పై తమదైన శైలిలో విమర్శలు గుప్పించారు. బ్రోకర్లంతా ఆయన చుట్టూనే ఉన్నారని, పనిచేసే నాయకులు కార్యకర్తలు వేమిరెడ్డి దంపతులు నడుస్తున్నారని వివరించారు. గురువారం ఈ మేరకు కోవూరులోని కళ్యాణ మండపంలో మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో కోవూరు మండల పార్టీ అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, కొడవలూరు మండల పార్టీ అధ్యక్షులు నాపా వెంకటేశ్వర్లు నాయుడు, బుచ్చి రూరల్ మండల పార్టీ అధ్యక్షులు బెజవాడ జగదీష్, ఎస్టీసెల్ నాయకుడు దారా విజయబాబు, టీడీపీ సీనియర్ నాయకులు పిఎల్ రావు, చెంచు కిషోర్, ఇంత మల్లారెడ్డి, ఇందుకూరుపేట సీనియర్ నాయకులు వీరేంద్ర, జనసేన నాయకులు అశోక్ కుమార్ వంటి వారు మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డికి మతి భ్రమించి మాట్లాడారని విమర్శించారు. 2019లో ఎన్నికలు చేయడానికి కూడా డబ్బు లేక అప్పుల పాలైన నీకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలు చేసిన విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. అలాంటిది వేమిరెడ్డి దంపతులను విమర్శించడం సిగ్గుచేటన్నారు. అప్పుల పాలైన ప్రసన్న కుమార్ రెడ్డి ప్రస్తుతం 50 కోట్లతో భవనం నిర్మిస్తున్నాడని, ఎన్ని అక్రమాలు చేస్తే ఇంత భవనం నిర్మిస్తున్నాడో సమాధానం చెప్పాలన్నారు. ప్రసన్న భాష, యాస, పద్ధతి మార్చుకోవాలని హితబోధ చేశారు. ప్రజలకు సేవ చేయడానికి వేమిరెడ్డి దంపతులు రాజకీయాల్లోకి వచ్చారని, ప్రజలకు సేవ చేస్తూనే ముందుకు సాగుతున్నారన్నారు. వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి తమకు క్రమశిక్షణ నేర్పారని, అందుకే తాము సైలెంట్ గా ఉన్నామన్నారు. ప్రసన్న లాంటి బ్రోకర్ రాజకీయాలు తమకు చేతకావని చెప్పారు. వెన్నుపోటు పొడిచారనే ఉద్దేశంతో వాళ్ళు వెన్నుపోటు దినమని ఒక కార్యక్రమానికి పిలిపించారు. ఎంత విచిత్రంగా విడ్డూరంగా ఉందంటే, 2019 ఎలక్షన్లకి ఈయన పోయేటప్పుడు ఈయన ఇచ్చిన వాగ్దానాలే నిర్వర్తించుంటే 11 స్థానాలకు వచ్చి ఉండడు. ప్రజలే ఎన్ని అందరంలో కూర్చోబెట్టుండేవాళ్ళు. ఆ రోజు నువ్వు చెప్పిన వాగ్దానాలే నిర్వర్తించలేదు కాబట్టి ఎత్తుగా మూలబారేశారు మీ వైసీపీ గవర్నమెంట్. మీరు మళ్ళీ సంవత్సరం రోజుల్లోనే ఇంకా ప్రజలు వెన్నుపోటు పొడిచారని వెన్నుపోటు దినం చేయడం చాలా హాస్యాస్పదం. మళ్ళీ దాని మీద ఒక ప్రెస్ మీట్ పెట్టి మా శాసనసభ్యులు, అదేవిధంగా ఎంపీ గారైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి గురించి అవాకులు పేలడం చాలా విచిత్రంగా ఉంది. ప్రసన్న కుమార్ రెడ్డి గారు, మీరు అన్నట్టు పాత తెలుగుదేశం వాళ్ళందరూ ఇళ్లలో ఏం కూర్చోలేదు. ఇప్పుడు మీకన్నా ఎక్కువ చనువుగా ఎమ్మెల్యే గారి ఇంట్లో చొచ్చుకుపోయి ఎమ్మెల్యే గారి ఆదర అభిమానాలతో మేము ముందుకెళ్తూనే ఉన్నాం. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఎల్లవేళగా అండగా ఉండే వ్యక్తులు ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు. మీరు మాట్లాడినట్టు ఇప్పుడు డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు నాయకులనే అని అన్నారు. 2019లో మీరు గెలిచిన తర్వాత ఎంతమంది తెలుగుదేశం నాయకులు మీ పార్టీలోకి మీరు ఆహ్వానించారు? మీరు ఆచరిస్తే మంచి. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి, అదేవిధంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వాళ్ళు స్వచ్ఛందంగా సేవ చేస్తూ ఆ సేవా కార్యక్రమాలకి ఆకర్షితులై మీ నాయకులు ఇంకా వైసీపీ పార్టీకి మనుగడ లేదు, మనం మన రాజకీయ భవిష్యత్తు చూసుకోవాలనంటే మంచి వ్యక్తులైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారు, ప్రభాకర్ రెడ్డి గారి అండలోకి పోతే, వాళ్ళ నీడలోకి పోతే రాజకీయంగా ఉంటారు ఉద్దేశంతో వాళ్ళ పార్టీలోకి చేరి వాళ్ళ సేవా కార్యక్రమాలతో ముందుకు పోతున్నారు తప్ప మీరు చెప్పినట్టు రెడ్ లైట్, గ్రీన్ లైట్ కాదు. మీకు ఆల్రెడీ ప్రజలు రెడ్ లైట్ వేస్తున్నారు, మీకు అందుకే ఆ పేర్లు గుర్తొస్తున్నాయి. మాకు గ్రీన్ లైట్ వేస్తున్నారు కాబట్టి ముందుకు పోతా ఉన్నాం తెలుగుదేశం పార్టీ. మీకు ఇచ్చిన తర్వాత ప్రజలు మిమ్మల్ని తిరస్కరించి కూర్చోబెట్టారు. మీరు మళ్ళీ జనాల్లోకి రావాలంటే మంచి కార్యక్రమాలతో ఇంకా ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోయి ప్రజల చేత మన్నలు పోవాలి. అంతేగాని మీ నోటికి వచ్చిన అవాకులు చవాకులు పెద్దలైనటువంటి ప్రశాంత్ రెడ్డి గారి గురించి కానీ, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడితే మర్యాదగా ఉండదని తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మీరు ప్రభాకర్ రెడ్డి గారికి చాలా మర్యాద ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే వెన్నుపోటు పొడిచి వెళ్ళిపోయారని మాట్లాడుతున్నారు. చాలా విచిత్రంగా ఉంది. 93లో బై ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి దగ్గరుండి నిలబడి గెలిపించి 94లో టికెట్ ఇచ్చి, మళ్ళీ 99లో టికెట్ ఇచ్చి, 2004లో టికెట్ ఇచ్చి, 9లో టికెట్ ఇస్తే ఇన్నిసార్లు టికెట్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారికి వెన్నుపోటు పొడిచి 2009లో పార్టీ మారిన వ్యక్తి నువ్వు కాదా? నువ్వా వెన్నుపోటు గురించి మాట్లాడేది? అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి ప్రభాకర్ రెడ్డి గారికి వాళ్ళ ప్రవర్తన, జగన్మోహన్ రెడ్డి ప్రవర్తన నచ్చక పార్టీ మారారే తప్ప ఇక్కడ
తెలుగుదేశం పార్టీలో కాంట్రాక్టులు తీసుకోవాలని ఇంకోటి కాదు. వాళ్ళు కేవలం రాజకీయాల్లోకి వచ్చింది ప్రజలకు సేవ చేయడానికే. సేవ ఒక్కటే వాళ్ళ ముఖ్య ఉద్దేశం. దానికోసమే ఈరోజు ఒక విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఆయనతో కలిసి నడవాలనే ఉద్దేశంతోనే ప్రభాకర్ రెడ్డి గారు కానీ ప్రశాంతి రెడ్డి గారు కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి ప్రజలకి అదే విధంగా సేవ చేస్తూ కొనసాగిస్తూ ముందుకు పోతున్నారు. అది గుర్తుపెట్టుకోవాలి. మీరు వాళ్ళిద్దరిని ప్రశాంతి రెడ్డి గారిని కానీ ప్రభాకర్ రెడ్డి గారిని కానీ విమర్శించే స్థాయి మీద కాదు. ఆ విషయం మీకు కూడా తెలుసు. ఇది గుర్తుపెట్టుకొని మీరు మసులుకుంటే మంచిదని తెలియజేస్తుంది. వేదిక ముందున్నటువంటి మీడియా మిత్రులకి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, నిన్న ఈరోజు ప్రసన్న కుమార్ రెడ్డి గారు పెట్టిన ప్రెస్ మీట్కి కారణం ఏంటంటే, కడపలో మహానాడు తొలిసారి తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారి కడపలో మహానాడు జరిగిన విధానం చూసి జగన్మోహన్ రెడ్డికి వెన్నుల వణుకు పుట్టింది. ఆ వెన్నుల వణుకు పుట్టిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండే వైసీపీ నాయకులందరికీ ఒక దినం ప్రకటించమన్నాడు. ఏం దినం అదంటే విద్రోహ దినం అన్నాడు. వెన్నుపోటు దినం, విద్రోహ దినం ఏదో చెప్పాడు. అది పెట్టాలంటే ముందుగా వాళ్ళు 3 దినాలు పెట్టాలి. 1 కోడికత్తి దినోత్సవం పెట్టాలి, 2 గొట్టలు వేటి దినోత్సవం పెట్టాలి, చివరిలో తల్లి చెల్లిని తరివెచ్చిన మహోత్సవ దినం పెట్టాలి. ఎందుకంటే ఆస్తి వచ్చింది కాబట్టి. ఆ దినాలు పెట్టకుండా ఆయన నేరుగా వచ్చి నిన్న ప్రసన్న చేత ఒక ప్రెస్ మీట్ పెట్టించాడు. ప్రసన్న గారు ఏం చెప్పారు నిన్న? ఈ యొక్క ఎమ్మెల్యే ఎంపీ డబ్బులు ఇచ్చుకుంటున్నారు అన్నారు. అంటే రెడ్ లైట్లో మనుషుల్లా కొంటున్నారు అన్నారు. అంటే ఇప్పుడు నీ చుట్టూ ఉండేది ఎవరు? నీ చుట్టూ ఉన్నటువంటి సూర్య శ్రీనివాసరెడ్డి ఎట్టిపోయాడు, నిరంజన్ బాబు రెడ్డి ఎట్టిపోయాడు, 4 రోజుల తర్వాత చలపతాను ఎట్టిపోతాడు. అది కూడా ఆలోచించాలి వాళ్ళు, ఆ పక్కనుండేవాళ్ళు. అంటే ఆయన చెప్తున్నాడు కదా, రెడ్ లైట్ ఏడాది వాళ్ళతో నిన్న రాత్రి తిరిగాను, ఇప్పుడు మీరు కొంటున్నారని చెప్తున్నారు. 93లో నడి రోడ్డు మీద నిలబడ్డ ప్రసన్న కుమార్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చి మంత్రి పదవి ఇచ్చి ఆదరిస్తే 2009లో ఎలక్షన్ చేస్తే మేము మా ఏలు మీద వేసిన సిర ఆరక ముందే వెళ్ళిపోయి ఆపరేషన్ ఆకర్షేదో పెట్టారు రాజశేఖర్ రెడ్డి. దానికి అమ్ముడిపోయిన వ్యక్తి ప్రసన్న కుమార్ రెడ్డి. రాష్ట్రంలో తొలిసారిగా అమ్ముడిపోయింది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి. ఆయన ఈరోజు మాట్లాడుతున్నారు. నిన్న సంవత్సరం పూర్తయింది. సూపర్ 6 అని 6 చెప్పాం, 6 గిట్లో 4 కంప్లీట్ చేసాం. ఇసుకిస్తున్నాం, సిలిండర్ ఇస్తున్నాం, పెన్షన్ ఇస్తున్నాం, రేపు 15వ తేదీ నుంచి ఉచిత బస్సు ఇస్తున్నాం. అంటే 70% పూర్తి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా ఈ సంవత్సరంలో ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు ఒక పక్క వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తూ సంక్షేమ పథకాలను జనాల్లో తీసుకెస్తున్నారు. 2 చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీని ఓర్చలేక మీరు బాధతో ఏ స్థాయిలో మాట్లాడుతున్నారంటే, వీళ్ళందరూ ప్రసన్నాన్ని తిట్టారు. కానీ జరిగిన విషయం ఏంటంటే, ఆయనకి తలకు ఆపరేషన్ చేసి చేతికి కట్టేశారు. అందువల్ల మతి ప్రేమించుకుందని జరిగింది. తలకి చేతికి కట్టేసారు. ఆయనకి ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లే. మా వాళ్ళందరూ తిడుతున్నారు. కానీ జరిగిన విషయం అయితే అది. దాన్ని బట్టి అర్థం చేసుకుని నిన్న నల్ల చొక్కాలు వేసుకొచ్చారు. ఎవరైతే నల్ల చొక్కాలు వేసుకున్నారో మొత్తాన్ని అదే రంగులో కలిపేస్తారు ప్రసన్న కుమార్ రెడ్డి. అది తొందరగా అని చెప్తున్నాము. రాబో రోజుల్లో వైసీపీ పార్టీ అయిపోతుంది. మేము చేసే సంక్షేమ పథకాలు, ఎమ్మెల్యే గారు, ఎంపీ చేసే ఈ సంక్షేమ పథకాలు, వాళ్ళ సేవా కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీ నడిపిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పథకం ధన్యవాదాలు. నియోజకవర్గంలో జరిగేటువంటి పత్రికా విలేకరుల సమావేశం ఏంటంటే, వెన్నుపోటు దినం అనేటువంటి కార్యక్రమం మీద ప్రతిపక్షమైనటువంటి వైకాపా వాళ్ళు ఒక నిరసన కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ నిరసన కార్యక్రమానికి వెన్నుపోటు దినం అని పెట్టారు. అది ఈరోజు ఒక చర్చ. వెన్నుపోటు దినం అంటే వెన్నుపోటు పొడిచింది ఎవరు, దానికి ఆ పేరు ఎవరు పెట్టుకున్నారు? వెన్నుపోటు దినం అని మీరు పెట్టుకోవడం మీకే అవమానకరం.
ఆ రోజు కోవూరు నియోజకవర్గంలో మేము మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాం. మాది నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం. అదేదో బాంబే రెడ్ లైట్ ఏరియా అంట, అది ఎవరికి తెలియదు. ఆ రోజు ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపించేటప్పుడు ప్రసన్న కుమార్ రెడ్డి గారు మీరు రెడ్ లైట్ ఏరియా నుంచి కొనుక్కొచ్చారా? ఇదే కార్యకర్తని, ఇదే నాయకత్వాన్ని, లేదే అప్పుడు పెద్ద గొప్పవాళ్ళు మేము అంటే మీరు తెలుగుదేశం పార్టీలో పోటీ చేసినప్పుడు, మేము తెలుగుదేశం పార్టీ నుంచి కష్టపడి గెలిపించినప్పుడు మేము చాలా నిస్వార్థపరులైనటువంటి నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి నాయకులు మేము. ఈరోజు ఈ విధంగా ఆ విధమైనటువంటి పదజాలంతో తెలుగుదేశం పార్టీ వాళ్ళని మాట్లాడడం మీకు సమంజసమేనా? రాజకీయ భిక్ష పెట్టింది ఏ పార్టీ? రాజకీయ భవిష్యత్తు కల్పించింది ఏ నాయకుడు? ఒక్కసారి ఆలోచించండి అన్న, ఆలోచించండి. ఏదో మాట్లాడేస్తే వెళ్ళిపోద్ది, మొత్తం డ్యామేజ్ అయిపోద్ది తెలుగుదేశం పార్టీ అంటే, ఆ భ్రమ వల్ల కూడా గల తెలుగుదేశం పార్టీని వీక్ చేయడం, అటువంటి కార్యకర్తలు ఉండాలి తెలుగుదేశం పార్టీలో. అది ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మరొకసారి ఏదో అన్నట్టున్నారు నిన్న మాటల్లో, మీరు పొరపాటున అన్నారో నిజంగా అన్నారో తెలీదు. డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసాం. ఏంది డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసేది? ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది ప్రతి ఒక్కరే తెలుసు. ఈరోజు రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉండేది. డబ్బు ఇచ్చి కొనుగోలు చేశారు, బాగలేదు, మాట తీరు బాగలేదు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి ఎన్ని సీట్లు ఇచ్చి ప్రభుత్వాన్ని కట్టబెట్టారు? మీరేం చేశారు? ప్రజాస్వామ్యాన్ని వెన్నుపోటు పడవలేదా? మిమ్మల్ని గెలిపించిన 16వ రోజు కల్లా తెలుగుదేశం పార్టీని వెన్నుపోటు పడవలేదా? ఏ రోజైతే ప్రజలందరూ నాయకులందరూ కూడా ఎన్ని ఆశల ఎన్ని కళల సౌధంతో మిమ్మల్ని గెలిపించారో, ఆ యొక్క ఆశయాల్ని ఆ యొక్క అభివృద్ధిని మీరు వెన్నుపోటు పడవలేదా? మీరు వెన్నుపోటు పొడిచి వెన్నుపోటు దినం అని చెప్పని ఈరోజు ప్రజల్లోకి వచ్చి మమ్మల్ని అవమానపరిచే విధంగా మీరు ప్రయత్నం చేయాలనుకున్నారు. అది ఆకాశం మీద ఊసినటువంటి విధంగా ఆ ఊసింది మీ మొహానే పడ్డది. చూడండి ప్రకృతి ఎంత విచిత్రమో. ఈరోజు రాజకీయాలు తెలియని వాళ్ళు ఎవరున్నారు? ఎవరో నేర్పిస్తే నేర్చుకునే స్థితిలో లేరు. ఇంకో మాట మీరు అన్నారు, ప్రశాంతమ్మ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇళ్లలో ఉన్నారు, మీరేదో కూలోళ్ళని పెట్టుకొని డబ్బిచ్చి కొనుక్కున్న వాళ్ళతో మీరు రాజకీయాలు చేస్తున్నారు, వాళ్ళకి న్యాయం చేయండి అని. ప్రసన్న అన్నగారు, ఆ రోజు మీరు ఏం న్యాయం చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి? మీరు చేసింది నమ్మక ద్రోహం. ఈరోజు ప్రశాంతమ్మ గారు చేసేది నమ్మకం. నమ్మక ద్రోహం, నమ్మకం, ఆ తేడాన్ని గమనించండి చాలు. ఎంత విచిత్రంగా ఉంది. ఈరోజు మేమెవరూ అవమానపడ్డంలే. మాకు ఇవ్వాల్సినటువంటి గౌరవం, మాకు ఇవ్వాల్సినటువంటి మర్యాద, ఎవరికైతే సీనియర్లకు ఉండారో, ఎవరికైతే పదవులు ఇవ్వాలో వాళ్ళందరినీ 1కి 10 సార్లు అడిగి ఆలోచించి చెప్తున్నారు ఆవిడ. ఏమని? మొదటి నుంచి మీరు కష్టపడుతున్నారు, మీకు అన్యాయం జరగనివ్వు, అన్యాయం జరగదని చెప్పనేటువంటి భరోసా ఆ రోజే ప్రశాంతకి ఇచ్చారు, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ యొక్క స్లోగన్ మీదనే ఈరోజు అందరం కూడా చాలా తృప్తిగా ఉన్నాం. అదేదో మేము బయటపడి చెప్తాం, మా యొక్క బాధని మీరు చెప్పి మీ సర్టిఫికేట్ మేము తీసుకొని అదేదో జనాల్లో డిస్కషన్ పెట్టాల్సినట్టు అవసరం లేదు. ఇక్కడ ఖచ్చితంగా ఉన్నాం, క్లియర్గా ఉన్నాం, తెలుగుదేశం పార్టీతోనే ఉంటాం. ప్రశాంత్ యొక్క నాయకత్వాన్ని, ప్రభాకర్ రెడ్డి నాయకత్వాన్ని బలపరుస్తూనే ఉంటాం. అదేవిధంగానే ముందుకు పోతాం. జై హింద్. నా పేరు గాజురాజ్ అశోక్ కుమార్, జనసేన పార్టీ నుంచి మాట్లాడుతున్నాను. నేను కోవూరు పంచాయతీలో సీనియర్ వార్డు సభ్యుని. ఇటీవల ప్రసన్న కుమార్ రెడ్డి అవినీతికి, అక్రమాలకి, దోపిడీకి, ముఖ్యంగా కోవూరు, బుచ్చి 2 మండలాలకు సంబంధించి పెన్న పొర్లు కట్ట మొత్తం మట్టి ఇసుక అమ్మి కోట్లు దోసుకొని వరదలు వచ్చి దాదాపు 10 రోజులు 10 అడుగుల నీళ్ళలో
కోవూరు మండల ప్రజలు, బుచ్చి మండల ప్రజలు బతకాల్సిన పరిస్థితి ఏర్పరిచింది ప్రసన్న కుమార్ రెడ్డి. కేవలం ధనదాహనం, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, వాటితో నీ బతుకు జీవనం నువ్వు గడుపుతున్నావు. అవి చూసే, ఇటువంటి దోపిడీలని చూసి నువ్వు పెట్టేవే వెన్నుపోటు తినవు. నీకు కోవూరు నియోజకవర్గ ప్రజలు 1,00,000 మంది నిన్ను నేరుగా పొడిచారు. వెన్నుపోటు ప్రజలు పడవలా, వాళ్ళు నేరుగా నిన్ను పొడిచారు. నువ్వు ప్రజలకు వెన్నుపోటు పొడిచావు. నువ్వు చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచావు. అది అలవాటు మీకు. అది మీ కుటుంబంలో చాలా గౌరవంగా నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నల్లపురెడ్డి శ్రీనివాసులు రెడ్డి జిల్లాలో ఎన్నో పథకాలు చేసి ఎంతోమందికి జీవనాధారం కల్పించి నీ కుటుంబాన్ని నెల్లూరు జిల్లాలో ఒక చరిత్ర సృష్టించినావు. అటువంటి వాళ్ళ కడుపున నువ్వు పుట్టి ఏ సమస్య వచ్చినా కానీ, ఏ అబద్ధం చెప్పాలన్నా కానీ కోటమ్మ తల్లి సాక్షిగా అని చెప్తాను. మీ తమ్ముడు రాజేంద్ర అదే చెప్తాడు. మరి వాళ్ళ కడుపును మీరు ఎట్ట జన్మించారో మాకైతే అర్థం కాలేదు. కానీ వాళ్ళ కుటుంబం పరువు తీసేదానికే మీరు పుట్టారు. కేవలం ఈరోజు ఎవరి దగ్గర అయితే నువ్వు లబ్ధి పొందావో గతంలో వేమిరెడ్డి దంపతుల దగ్గర, ఈరోజు వాళ్ళని విమర్శిస్తున్నావు నువ్వు. ఇది నీకేమైనా సంస్కృతి? ఇంకోటి బొంబాయి గిబ్బాయి ఏదో మాట్లాడుతూ ఉన్నావు. నీ చరిత్ర నెల్లూరు సింహపురి హోటల్ పోయి బాయిల్లడిలో చెప్తా నీ చరిత్ర ఏందో. నువ్వు ఏవే కార్యక్రమాలు చేస్తున్నావో ఎక్కడికో వెళ్ళా, మన నెల్లూరు సింహపురిలోనే ఆడ పనిచేసే బాయిల్లడిగిన నీ చరిత్ర చెప్తాను. నీ చరిత్ర చెప్పాలంటే చాలా ఉన్నాయి. మాకు సభ్యత సంస్కారం ఉన్నాయి కాబట్టి, ఆ కుటుంబ సమస్యల గురించి మాట్లాడకూడదు కాబట్టి మేము ఎవరో మాట్లాడడంలే. నీ కింద నాకు మళ్ళీ అని చెప్పాడు గురిగిందని, అట్ట నీ కిందే చాలా ఉంది. చెప్పాలంటే కేవలం మా ఎంపీ ఎమ్మెల్యే గారి సూచనల మేరకు నేను ఎంతవరకు పనిచేయాలా, ఏం చేయాలా, ప్రజల్లో ఎట్టుండాలా అని చెప్పి వాళ్ళు ఇచ్చే సూచనలు పాటిస్తూ మేము పనిచేస్తున్నాం. ఇంకపోతే పవన్ కళ్యాణ్ గురించి ఏదో మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గోటికి సరిపోతావు నువ్వు. ఆయన చేసిన సేవా కార్యక్రమాలు నీకు తెలుసా? ఆయన ఎంతో కష్టపడి మీ రాక్షస పాలనని, మీ అవినీతి పాలనని, మీ అక్రమ పాలనని పారద్రోలి మన ఆంధ్ర ప్రజలని మంచి బాటలో నడిపించాలని చెప్పి ఆయన కూటమిని ఏర్పాటు చేసి కూటమి దిశగా పయనించి ఆయన ఈ విజయాన్ని సాధించి పెట్టిన దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా ఒక భాగస్థుడైన సంగతి. ఈ కేవలం చంద్రబాబు నాయుడు విజన్, పవన్ కళ్యాణ్ సహకారం, దీనికి తోడు నరేంద్ర మోడీ గారి అభయహస్తం. ఆ నరేంద్ర మోడీ గారు ఈరోజు మన ఒక జీవనాడి, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకోబోయేదానికి ఎప్పుడు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా మన రాష్ట్రానికి చెయ్యనన్ని సహాయాలు ఈరోజు నరేంద్ర మోడీ గారు మనకి పోలవరం కానీ, అమరావతి కానీ ఇవన్నీ కూడా మనం అభివృద్ధి చేసుకొని 2047 విజన్, అప్పటికి ఆంధ్ర రాష్ట్రం ప్రపంచంలోనే ఒక ప్రఖ్యాతిగాంచిన రాష్ట్రంగా ఉండాలని చెప్పి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. కోవూరు నియోజకవర్గాన్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఇక ప్రసన్న కుమార్ రెడ్డి నువ్వు కోవూరులో అడుగు పెట్టలేవు. ఇక నీకు రాజకీయ భవిష్యత్తు లేదు. వాళ్ళు వద్దంటే ఏమన్నా నీకు అవకాశం వస్తేమో, కానీ నీకు ఇక అవకాశం లే. ఇది వేమిరెడ్డి దంపతులదే కోవూరు, దీంట్లో తిరుగు లేదు. పత్రికా విలేకరులకి, ఈ యొక్క విలేకరుల సమావేశం చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశం ఉద్దేశం నిన్నటి దినమున ఈ యొక్క వెన్నుపోటు దినం అనేసి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ యొక్క సంవత్సరం తర్వాత జూన్ 4వ తేదీ పోయిన సంవత్సరం 2024 వచ్చిన ఫలితాలలో పార్టీలో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళ ఆ వాగ్దానాలు అమలు చేయడం అనేది ఒక వెన్నుపోటు దినం పెట్టారు.
మేము ఒకటే సూటిగా అడుగుతా ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఈ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, కోవూరు నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు, బందిపోట్లకి వెన్నుపోటు దినం పెట్టే అర్హత ఉందా? ఈ రాష్ట్రంలో 2019-2024 కాలంలో బందిపోట్ల రాజ్యం వెళ్ళింది. బందిపోట్ల రాజ్యం వెళ్ళి బందిపోట్లుగా ఉన్న మీరు ఈ రాష్ట్రంలో వెన్నుపోటు దినం పెట్టే అర్హత, నైతిక విలువలు మీకు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఈ ఒక కోవూరు నియోజకవర్గంలో కాదు, ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా. మీకు ఒకటే తెలుసు, మీరు మాట్లాడితే ఒకటే చెప్తా ఉన్నారు, ఏ పథకాలు కూడా అమలు చేయడం లేదని. ఈ రాష్ట్రంలో పెన్షన్ల విధానం ఎత్తుకుంటే 2014-2019 మధ్యలో ఎత్తుకుంటే 200 రూపాయల పెన్షన్ని ఒక్కసారిగా 2000 రూపాయలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కూడా గుర్తు చేస్తా ఉన్నాం. 2019-24 మధ్యలో మీరు కేవలం 1000 రూపాయలు పెంచితే అదే పెన్షన్ని ఒక్కసారిగా 3000 నుంచి 4000, 4000, 6000 చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. మీరు మాట్లాడితే ఒకటే మాట చెప్తున్నారు, ఈ 175 నియోజకవర్గాల్లో మీరు ఈవీఎంలతో గెలిచారు అనేసి. కోవూరులో 55,000 మెజార్టీ వస్తే ఈవీఎంలతో గెలిచారంట. ఈవీఎంలతో ఏడ గెలుస్తామయ్యా? ఒక్కసారి మీరు 2024 ఎన్నికల ముందు 15 మాసాల ముందు ఈ రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్లు జరిగినాయి. గ్రాడ్యుయేట్స్ ఎలక్షన్ జరిగితే మీకు నామరూపాలు లేక తొలి ప్రాధాన్యత ఓట్లోనే 3 ఎమ్మెల్సీని అఖండ విజయంగా చేకూర్చే ఘనత తెలుగుదేశం పార్టీని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. గుర్తు చేసుకో, 15 మాసాల ముందే మీకు ప్రజలు నాడి కనిపెట్టలేకపోయారు. ప్రజలు ఆ రోజే డిసైడ్ అయిపోయారు మిమ్మల్ని ఇళ్లకు పంపించాలని. 15 మాసాల ముందు కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్లకు వెళ్ళిపోయి ప్రతి ఇంటిలో గ్రాడ్యుయేట్స్ని పాంప్లెట్లు ఇచ్చి ఓటు అడిగితే గ్రాడ్యుయేట్స్ వచ్చి కుప్పలు తిప్పలుగా ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగింది. ప్రసన్న కుమార్ రెడ్డి గుర్తు చేసుకో, బ్యాలెట్ల మీద ఎన్నికలు జరిగితే మూడు రాయలసీమ అయితేనేమి, ఉత్తరాంధ్ర అయితేనే, తూర్పు రాయలసీమ 3 పట్టభద్రుల ఎన్నికల్లో మేము తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుందని మర్చిపోయారని అడుగుతా ఉన్నాం. ఈవీఎంలు ఆ రోజు ఉన్నాయని అడుగుతా ఉన్నాం. ఈవీఎంల మీద గెలవాలా? ప్రజలు ఈ బందిపోట్లు తరిమేయాలి. బందిపోట్లు రాత్రులు కూడా దోసుకుంటారు గ్రామాలని. కానీ వీరు పట్టపొగులు ఇసుకను, గ్రావెలను, మట్టిని, ల్యాండ్ను అన్ని మాఫియా చేసే వీళ్ళు ప్రజలను భయప్రాంతం చేసేవాళ్ళు. వీళ్ళు మాకు వద్దని నిర్ణయించుకొని మిమ్మల్ని తరివేశారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. అంతేకాదు ఈరోజు మా శాసనసభ్యురాల గురించి మాట్లాడుతూ ఉంటారు మీరు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని. ఈరోజు కోవూరు నియోజకవర్గంలో 85 గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ ఉంటే ఎక్కడ కూడా పోలీస్ స్టేషన్లో ఈరోజు క్రైమ్ రేట్ చూడండి, ఎక్కడైనా కేసులు బుక్ అవుతాయో చూడండి, ఏదైనా ఉంటే అక్కడే పరిష్కారం చేసి పంపించే కార్యక్రమాలు ఈరోజు జరుగుతూ ఉన్నాయి. అంతేకాకుండా ఈరోజు ఎక్కడన్నా తెలుగుదేశం కూటమి ప్రభుత్వ నాయకులు ఏ గ్రామంలోనైనా వీడికి పెన్షన్ తీసేయమని చెప్పినాడు ఒక్కడన్నా ఉన్నాడు అడుగుతా ఉన్నాం. లేదంటే ఈరోజు గ్రామాల్లో రేషన్ కార్డుల నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది, అదేవిధంగా ఇళ్ల నమోదు కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎక్కడైనా కూటమి నాయకులు వాళ్ళు జోక్యం చేసుకొని వాళ్ళకి ఇల్లు ఇవ్వద్దు, వీడికి పెన్షన్ ఇవ్వద్దు, వీడికి రేషన్ కార్డు ఇవ్వద్దు, ఇంకొక ప్రభుత్వ పథకాలు ఇవ్వద్దని ఒక్క నాయకుడు అని చెప్తున్నారా? కారణం ఏంటంటే మా శాసనసభ్యులు మాకు నేర్పించిన ప్రవర్తన, మాకు నేర్పించిన దిశ అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు అంతేకాకుండా మీరు 2014-19 కాలంలో తెలుగుదేశం కాలంలో ఉన్న ఇళ్లకి బిల్లు లేకుండా మీరు ఆపేస్తే ఈరోజు 2019-24 మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు కాలంలో కట్టినట్టు ఇళ్లకి ఈరోజు మొట్టమొదటి బిల్లు ఇచ్చిన కార్యక్రమం ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం చేసేందుకు మర్చిపోతున్నారని అడుగుతా ఉన్నాం. ఈరోజు ఎన్నో సంక్షేమ పథకాలు మీరు కట్టిన ఇల్లు ఎన్నో అవినీతిమయం అయిపోయి ఉన్నాయి, ఈ లేఅవుట్లు అవినీతిమయమయ్యాయి. కానీ ఎక్కడ కూడా మళ్ళీ పరిపాలన డైవర్ట్ చేయకూడదని ప్రతి ఒక్కరు కూడా లబ్ధిదారులకి బిల్లులు వేసే కార్యక్రమాన్ని ఈరోజు కూటమి ప్రభుత్వం చేస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీరు అవాకులు చెవాకులు పేలవాకండి. 2019 ఎన్నికల్లో మీరు గ్రామాల్లో తిరగలేక ఓడిపోతాం, డబ్బులు లేవు రామచంద్ర అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మీకు డబ్బులు ఇచ్చి గెలిపించిన మహానుభావుని నోరెత్తి మాట్లాడడం ఎంతవరకు సబబో ఆలోచనలు చేయమని అడుగుతా ఉన్నాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ అయితేనే మళ్ళీ కొత్తగా వచ్చిన వాళ్ళు అందరం కూడా కలుపుకొని అందరం సమానంతో మేము సిద్ధంగా ఉంటే మధ్యలో మీకెందుకయ్యా ఈ బాధను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ముందుగా పత్రికా విలేకరుల సమావేశానికి వచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి
అదేవిధంగా నాయకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పొద్దున్నే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి గురిగింజలన్నీ కూడా ఈరోజు మార్నింగ్ సమావేశం, ఒక పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది. అయితే ముందుగా ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ అనేది కేవలం డైవర్ట్ పాలిటిక్స్ మీద మాత్రమే వాళ్ళ పార్టీని నడిపించడం జరుగుతుందని చెప్పని ఈరోజు కూడా మళ్ళీ స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అభివృద్ధి, సంక్షేమం అనేది రెండు కళ్ళ సిద్ధాంతంతో తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. అది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో గతంలో వాళ్ళ కులదేవత శ్రీరెడ్డి అని ఒక ఆవిడ, పోసాని కృష్ణమురళి అని ఒక అతను, లేకపోతే కత్తి మహేష్ ఈ మధ్యకాలంలో అక్కడ చనిపోయినటువంటి ఒక వ్యక్తి కావచ్చు, వాడెవడో బోర్లపడ్డ అనిల్ ఈరోజు జైల్లో ఉన్నాడు వాడు కావచ్చు, ఇట్లాంటి వాళ్ళని అడ్డం పెట్టుకునేటువంటి రాజకీయాలు చేస్తున్నటువంటి ఏకైక పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ అవుతుంది. అయితే ముందుగా మీకు తెలియజేయాల్సినటువంటి విషయం ఒకటి ఉంది. ఈ వెన్నుపోటు అనేటువంటి కార్యక్రమం మీరు ఎప్పుడు పెట్టారు? నిన్న మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు బుచ్చిరెడ్డిపల్లిలో ఏం మాట్లాడారు, మీ గురించి ఏం మాట్లాడారు? ఉనికిని చాటుకునేటువంటి పరిస్థితుల్లో ఈ ప్రసన్న కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఏదో ఒకటి మాట్లాడేసేస్తే నియోజకవర్గంలో నా పేరు ఇంకా ఉంటుందనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతోటే మాట్లాడుతూ ఉన్నారు. తండోపతండాలుగా వెన్నుపోటు అనే కార్యక్రమానికి వచ్చేశారు. పట్టలేనటువంటి పరిస్థితుల్లో కోవూరు బజార్ సర్లు నిండిపోయినాయి అని చెప్పని ఒకరి మీద ఒకటి వంతులు పడి మరి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. 200 నుంచి 400, 500 రూపాయలు ఇచ్చి మీరు జనాల్ని తోలినటువంటి మాట వాస్తవా కాదా అని చెప్పని మీరు గుండెల మీద చేసుకొని చెప్పాలి. నా దగ్గర ప్రత్యక్షమైనటువంటి వీడియోలు కూడా చూపిస్తాను కావాలంటే. దాన్ని ఈ ప్రసన్న కుమార్ రెడ్డి పరిస్థితి సాక్షాత్తు గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు 2 కాళ్ళకి సాష్టాంగ నమస్కారం చేసినటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉండియా లేదా? వాళ్ళ దగ్గర నుంచి మీరు డబ్బులు దండుకొని తెచ్చుకున్నటువంటి పరిస్థితులు, అడుక్కుంటే డబ్బులు ఇచ్చినటువంటి పరిస్థితులు ఉన్నాయా లేదా? వాస్తవా కాదా? ఈ ప్రసన్న కుమార్ రెడ్డి చెప్పాలి. ఒక్కసారి ఈరోజు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి కొంతమంది 5 మండలాల్లో, కొడలూరు మండలంలో వీరి చలపతిరావు అనేటువంటి వ్యక్తినో, కోవూరు మండలంలో దొడ్డరెడ్డి నరేంద్రబాబు అనేటువంటి వ్యక్తినో, ఇందుకూరుపేట మండలంలో ఇంకొక వ్యక్తినో, ఇంకొక మండలంలో ఇంకొక వ్యక్తినో అడ్డం పెట్టుకొని 100 కోట్ల రూపాయలు నువ్వు సంపాదించినటువంటి మాట వాస్తవా కాదా? ఇందుకోసంగా నిన్ను ప్రజలందరూ కూడా చీత్కరించి ఈరోజు మా ఎమ్మెల్యే గారు అయినటువంటి ప్రశాంత్ రెడ్డి గారికి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తే 55,000 ఓట్ల మెజారిటీ ఇస్తే ఇది ఓర్వలేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? ఇంకా ఏంటంటే మా ఎమ్మెల్యే గారు మీకు ఇచ్చినటువంటి ఒక అవకాశం ఇచ్చారు. అవినీతి రహిత, వివాద రహిత నియోజకవర్గంగా కోవూరుని మారుద్దామని చెప్పని మొట్టమొదటి నుంచి కూడా మమ్మల్ని అందరినీ ఆపినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మీకు నోరు లేస్తూ ఉంది. కొద్దిగా కానీ మమ్మల్ని కానీ వదిలిపెట్టుంటే నీకు ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి బెంగళూరులో పోయి కూర్చునేవాడు, ఈ పక్కన మాట్లాడేటువంటి వ్యక్తి ఇంకో పక్క ఒరిస్సాలో కూర్చునేవాడు, నీ వెనకాల ఉండేటువంటి వ్యక్తులు ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు. దానికంటే ఇంకొక ముఖ్య విషయం చెప్తాం. ఒక్కసారి ప్రెస్ వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఫోటో చూడండి. ఈ ప్రసన్న కుమార్ రెడ్డికి ఆ పక్క ఈ పక్క ఉండే వ్యక్తులందరూ కూడా అతని బాధితులా కాదా అని చెప్పని వాళ్ళనే చెప్పని గుండెల మీద చేసుకొని చెప్పాలా. ప్రతి ఒక్కరి దగ్గర నువ్వు డబ్బులు దండుకుంటేనే నీ వెనకాల అందరూ ఉన్నారు. అయితే ఒక్క చిటికేస్తే మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ ఒక్క చిటికేస్తే నీ పక్కన ఉండే వాళ్ళు ఎవరు కూడా ఉండరు. ఇంకా కాకపోతే అక్కడ అంత దుర్మార్గులు ఉన్నారు కాబట్టి వాళ్ళు ఎవరిని వద్దన్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా నీ పక్కన కూర్చో ఉన్నారని చెప్పనేటువంటి విషయం గుర్తుపెట్టుకోమని చెప్తాను. నీకు మాట్లాడేటువంటి అర్హత ఎటువంటి పరిస్థితుల్లో ప్రసన్న కుమార్ రెడ్డి స్పష్టంగా చెప్తున్నాం. నీకు మాట్లాడేటువంటి మా ఎంపీ గారి గురించి, ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడేటువంటి అర్హత నీకు ఎటువంటి పరిస్థితుల్లో లేదు. ఏ పార్టీలో ఉండేవు, ఏ పార్టీలోకి వచ్చావు? నువ్వు మాట్లాడుతున్నావా? చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉన్నప్పుడు పిలిచి సీటించి కూర్చోబెడితే రాజశేఖర రెడ్డిని పంచి ఓడదీస్తానని చెప్పినటువంటి మాట్లాడిన వ్యక్తివి నువ్వు. అదేవిధంగా మళ్ళీ వైసీపీలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు తిడుతున్నావు. నువ్వు ఏ గాలికి ఆ చాప ఎత్తేటువంటి రకం. మా ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి అవి తెలీదు. వాళ్ళకి తెలిసినటువంటిది ఎలక్షన్ రాజకీయాలకి రాకముందు వాళ్ళకి తెలిసినటువంటి పరిస్థితి ఒకటే ఒకటి,
ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, ప్రజలకి ఏ విధంగా సేవ చేస్తే మనకు ఆ భగవత్ సాక్షాత్కారం జరుగుతుందన్నటువంటి ఒకటే ఒక ఆలోచనతోటే ముందుకు వచ్చేటువంటి వాడు. ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం ఈరోజు ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు కావచ్చు, పైన ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వం సహకారంతో మన పేరు నిలబడాలి, ఈ పార్లమెంట్లో అభివృద్ధి ఏ విధంగా జరగాలి, మన నియోజకవర్గంలో ఏ విధంగా అభివృద్ధి జరగాలి అనేటువంటి ఒకే ఒక్క దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తుంటే పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉన్నారు. సహించాం ఇదొక్కటే మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాం. ఎటువంటి పరిస్థితుల్లో నోరు జారే పరిస్థితి వస్తే ఎవరికైనా సరే నాలుకలు కోస్తామని చెప్పని హెచ్చరిస్తూ ఉన్నాం. ఎక్కడైనా సరే అదుపు తప్పి మాట్లాడిన పరిస్థితులు ఉంటే ఒక్కటే ఒక మాట మా ఎమ్మెల్యే గారు ఒక్కటే ఒక ఇన్స్ట్రక్షన్ గారు ఏదన్నా వచ్చిందంటే ఒక్కరు కూడా అక్కడ నిలబడేటువంటి పరిస్థితి కాదు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు అట్లాంటి ఉద్దేశం కానే కాదు. ప్రజలకి ఏ విధంగా సేవ చేయాలి, నిరంతరం ఏ విధంగా ఉపయోగపడాలి, గౌరవ శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు సలహాల మేరకు మాత్రమే పనిచేస్తామని గట్టిగా చెప్తున్నాం. ప్రసన్న కుమార్ రెడ్డి రేపు పొద్దున ఏం మాట్లాడినా కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకోమని హెచ్చరిస్తా ఉన్నాను. మా సహచర మండల పార్టీ అధ్యక్షులకి, తెలుగుదేశం నాయకులకి, కోవూరు నియోజకవర్గం నాయకులకి, కార్యకర్తలకి, పత్రికా విలేకరులకి, జనసేన నాయకులకి, బీజేపీ నాయకులకి నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టామంటే ఏదో వైసీపీ వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టి మా ఎమ్మెల్యే గారి మీద, మా ఎంపీ గారి మీద ఏదో మాట్లాడారు, వెన్నుపోటు అనే విషయం మీద. ఇంకోటి అన్నారు, అంటే ఆయన అడిగిన దానికి కొన్ని క్వశ్చన్స్కి నేను సమాధానం మీకు చెప్పదలుచుకున్నాను. నలుగురు బ్రోకర్లను తీసుకొచ్చి గుచ్చిలో పెట్టావు అని అన్నారు. మా వాళ్ళు బ్రోకర్లు ఎవరు లేరు మా కాడ ఉండేది నాయకులు, లీడర్లు ఉన్నారు. ఆడ నీ కాడు ఉన్నాడు బ్రోకర్, ఒక టీచర్ ఉద్యోగానికి గవర్నమెంట్ జీతం నొకతా, గవర్నమెంట్కి సెలవు పెట్టి ఒక వ్యక్తిని బ్రోకర్గా పెట్టుకొని వాడు చేత మోయించుకుంటున్నావు బస్తాలు. నీ కాడు ఉన్నారు బ్రోకర్లు. మా ప్రశాంతమ్మ కాడు కానీ, మా ఎంపీ గారి కాడు కానీ మా వాళ్ళు ఎవరు బ్రోకర్ లేరట. నీతి నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఉండరు. ఇక్కడ ఎవరు డబ్బులకి ఆశపడేవాళ్ళు లేరు. రెండవ విషయం, రాజకీయాల్లో ఆవేశం పనికిరాదన్నావు. మా వాళ్ళు రాజకీయాల్లో వాళ్ళు రాజకీయాన్ని కొత్త అయినా ఆవేశం అనేది వాళ్ళ ఇంటా వంట లేదు. వాళ్ళు ఎవరు పోయినా నిదానంగా గోప్యంగా మాట్లాడుతున్నారు, గోప్యంగా సమాధానం చెప్తున్నారు, ప్రతి ఒక్కరికి మంచి పని అనేది చేస్తున్నారు. నాలుగు పనులు చేసి మంచి తెచ్చుకోమ్మా అన్నావు. మా గవర్నమెంట్ వచ్చి ఆమె గెలిచి కరెక్ట్గా సంవత్సరం రోజులైంది. సంవత్సరం రోజుల్లో ఎన్ని పనులు చేసిందో మనం చెప్పేదానికి కూడా ఒకరోజు పొద్దుస్తాం సరిపోద్ది, ఒక పేపర్ న్యూస్ కానీ తీసుకుంటే. మెడికల్ క్యాంపులు కానీ, ఈ సైకిళ్ళు పంపిణీ కానీ, రోడ్లు కానీ, ఎక్కడైనా నీళ్ళ సమస్య కానీ, వాటర్ ప్లాంట్లు కానీ, ప్రతి ఒక్కటి కూడా ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ శ్రద్ధతో ఎవరు వచ్చి ఏం చెప్పినా కూడా స్పష్టంగా నిమిషాల మీద చేసి పని చేయిస్తున్నారు. దాని గురించి నువ్వు మా ఎమ్మెల్యేకే నీతి చెప్పాల్సిన పని లేదు నాయన. నిన్నటి కోవూరులో ఎన్నుపోటు గురించి ఏదో మాట్లాడావు. మా ప్రభాకర్ రెడ్డి గారు జగన్కి ఏదో ఎన్నుపోటు పొడిచి ఆయన ఏదో 2 మెతుకులు పెట్టాడు అనేది ఏదో చెప్తున్నావు ప్రెస్లో. మహానుభావ, 2009లో చంద్రబాబు నాయుడు 10 కోట్లు నీకు ఎగస్ట్రా ఇచ్చి గెలిపిస్తే చంద్రబాబు నాయుడికి ఎన్నుపోటు పొడిచి రాజశేఖర రెడ్డి గారికి నాయకులకు కూడా చెప్పకుండా కూడా పోయావు కదా మహానుభావ. 2009లో కనీసం కోవూరు నియోజకవర్గంలో ఉండే నాయకులకు కూడా చెప్పలే నువ్వు. నేను పోతున్నాను రాజశేఖర రెడ్డి గారికి అని చెప్పకుండా పోయి రాజశేఖర రెడ్డి గారిని కలిసి వచ్చి ఎన్నుపోటు నువ్వు గొడవలా మహానుభావ. మీ రాష్ట్ర మాజీ సీఎం, మీ రాష్ట్ర అధ్యక్షుడు కన్న తల్లికి ఎన్నుపోటు గొడవలా.
ఎలక్షన్లో దిప్పుకోనా? సొంత చెల్లికి గొడవలా ఎలక్షన్లో దిప్పుకోనా? మీరు వెన్నుపోటు గురించి మా ఎంపీ గారిని విమర్శించే స్థాయి మీకు లేదు. గుర్తుపెట్టుకోండి. మాజీ ఎమ్మెల్యే గారు ఎన్నుపోటు ఎవరు పొడిచారో ఎవరు చేశారో ఒక అంతరాత్మ మనసు తెచ్చుకోండి. ఒక్క ఏళ్ళు చూపిస్తే 3 మన సాయి చూస్తుంటాయి. అది గుర్తుపెట్టుకోండి లోపాలు. అది మనం తెలుసుకోవాల్సిన విషయం. ముందు ఏదో రెడ్ లైట్లు అన్నావు, గతం మర్చిపోవద్దన్నావు. మా మేడం గారు ఏదో డబ్బులు పెట్టి నాయకులను కొనుక్కుంటున్నావు అని ఒక సామెత ఏదో మాట్లాడావు. మాకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన పని అవసరం మాకు లేదు. మహానుభావ, నీ దెబ్బకి, నీ కలెక్షన్ దెబ్బకు తట్టుకోలేక మా పార్టీలోకి వస్తుంటారు. ఏది గ్రామాల్లో నీ కలెక్షన్ మళ్ళీ మొదలుపెట్టావు. 4 నెలలు రాలేక మొదలుపెట్టావు. అయ్యా 1 లక్ష ఇండయ్యా, 2 లక్షలు ఇండయ్యా, ఇదయ్యా అని. మా కాడ ఉంది నీ చరిత్ర. నీ దెబ్బకు తట్టుకోలేక మా పార్టీలోకి వచ్చి చేస్తుండారు. మా ఎమ్మెల్యేకి, మా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి చెట్లు నేను కాయటంలా డబ్బులు. మేము డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన మా బళ్ళ. మా నాయకులు కష్టపడుతున్నారు, కాంట్రాక్ట్ పనులు చేసుకుంటున్నారు, తెస్తున్నారు, 10 మందికి సేవ చేస్తున్నారు. ఇది ఇంకా ఎలక్షన్ 4 ఏళ్ళు ఉంది మాకు. మాకెందుకు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సిన కర్మ? నీ దెబ్బ తట్టుకోలేక మా కాడికి వస్తున్నారు నాయన. అది గుర్తుపెట్టుకో నాయన. మా వాళ్ళు నువ్వు చెప్పితే మా వాళ్ళు తెలుసుకోవాల్సినంత నీతి నిజాయితీ ఏమీ లేదు. వాళ్ళు తెలియగలవాళ్లే. వాళ్ళు రాజకీయంలో సంవత్సరానికి అన్నీ తెలుసుకున్నారు. మా మేడం గారు ఎవరిని దగ్గర తీయాలనో ఎవరో పెట్టాలనో అని ఉంటుంది. ఒక తల్లికి 4 ఉన్నప్పుడు ఒకరు బాధతో ఉంటారు. ఎవరో ఒక నాయకుడు ఏదో పదవి లేదనో అది లేదనో ఏదో ఉన్నప్పుడు ఏదో కోవట్టు మీ దృష్టిలో పెడుతుంటారు. ఆ కోవట్లు మాట్లాడియాలేదో తెలుగుదేశం వాళ్ళు ఇళ్లలో ఉండరు, తాళాలు వేసుకొని ఎన్నపెట్టిల్లో ఉండరు, వాళ్ళు బయటికి రావడం లేదు అని మాట్లాడటం సమంజసం కాదు నాయన. చూసుకొని ఆయన ఇంకా 4 ఏళ్ళు ఉంది. సంపాదించుకున్నావు. లక్షణంగా ఎంత సంపాదించింది కొవ్వూరు నియోజకవర్గం ప్రజలకు తెలుసు. కొవ్వూరు నియోజకవర్గంలో ఏం మాట్లాడేది కూడా తెలుసు. నువ్వు ఎంత సంపాదించుకొని ఎక్కడ హైదరాబాద్లో ఎన్ని కోట్లు పెట్టి, ఇప్పుడే మా అధ్యక్షుడు కూడా చెప్పాడు, నువ్వు ఎన్ని కోట్లు పెట్టి ఇటు కట్టావు అనేది కూడా చెప్పాడు. నువ్వు మా పార్టీని గురించి మమ్మల్ని గురించి నువ్వు మాట్లాడాల్సిన పని లేదు. ఎన్ని కోట్ల గురించి మాట్లాడాల్సిన పని లేదు నాయన. నీకు ఈ అధ్యాయుడికి ఈవీఎం అంటావు. 11 మంది అటగిల్చారు మీ వాళ్ళు ఈవీఎంలు. కానీ అయితే వాళ్ళు కూడా తుడిచిపోయినాడా చంద్రబాబు నాయుడు? వాళ్ళు ఎంత గెలిపించాడు నాయన? తెలుసుకొని మాట్లాడండి నాయన. ఇవన్నీ వద్దు. 29లో ఎలక్షన్ వస్తుంది. నువ్వేదో మాకంతా మా పార్టీకి వ్యతిరేకం వచ్చేసింది, నేను ఎరగదీస్తాను పొరగదీస్తాను అంటున్నావు. ఆ రోజు గెలుచుకో. తొందరలో పంచాయతీ ఎలక్షన్స్ కూడా ఉంటాయి. పంచాయతీ ఎలక్షన్స్లో కూడా టీడీపీ నాయకులు అనేది చూపిస్తారు రేపు. ఎన్ని ఆలోచించుకొని తొందరపడి మాట్లాడబాక నాయన. ఒక్క ఏళ్ళు చూపించినప్పుడు 3 ఏళ్ళు నీ సాయి చూస్తుంటాయి. నువ్వే పెద్ద సత్యాదిచంద్రుడు కాదు. ఎంతసేపుడికి ఏమిరెడ్డి చెప్పాడు. అవి అతనికి మతి భ్రమించి అధోగతయ్యి చెప్తున్నాడు. ఆయన 2019లో ఎలక్షన్ చేయడానికి డబ్బులు కూడా లేక జగన్ అన్న అడిగితే ఇంకా జనాల్లోకి వెళ్ళి నువ్వు తిరగటం లేదు, నీ కోవూరు నియోజకవర్గంలో వెనకంజలో ఉన్నావంటే, అలా నేను ప్రతి గ్రామంలో అప్పులై ఉన్నాను, గ్రామాల్లోకి పోతే ముందు వీటి కంటే అప్పుల సంగతి అడుగుతున్నారు. ఆ అప్పులు నేను ఏ విధంగా కట్టాలా, జనాభాకి ఏ విధంగా చెప్పాలా అర్థం కాక నేను ఈ ఎలక్షన్ క్యాంపెయిన్కి పోలేకున్నానంటే, అప్పుడు జగన్ అన్న చెప్తే మన దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకర్ అన్న గారు సహాయ సహకారాలతో ఆ అప్పులన్నీ తీర్చుకొని ఎలక్షన్లోకి వచ్చి ఎలక్షన్లో గెలిచాడు. అది అందరికీ తెలిసిందే. ఈరోజు మనం కొత్తగా దాన్ని కల్పించి చెప్పడమే లేదు. అదే 2024లో ఆయన ఈరోజు హైదరాబాద్లో 50 కోట్లు పెట్టి విలాసవంతమైన భవనం, లక్షల విలువ చేసే కార్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అన్నా? నువ్వు ఏ వ్యాపారం చేసావన్నా? ఏ వ్యాపారం చేసావు? ఏ బ్రోకర్లను పెట్టి దండావు? ఒక్కసారి నీ మనస్సాక్షికి, నీకు ఆ మనస్సాక్షి లేదనుకుంటున్నాను నేను నిజంగా. గతంలో ప్రెస్ మీట్లో కూడా అదే చెప్పావు. ఏం చేస్తే ఎన్ని నీకు వచ్చినాయి, ఏ వ్యాపారం చేస్తే నీకు వచ్చినాయి?
నువ్వు నియోజకవర్గంలో చేసిన ప్రతి పనిని ఇప్పుడు కూడా మేము చేస్తాం అనుకోవడం నీ భ్రమది. ఒక్కసారి నీ భాష, నీ వ్యాస, నువ్వు మాట్లాడే మాటలు ఒక్కసారి సరిదిద్దుకో. ఎందుకంటే నువ్వు ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు కారులో ఎక్కువస్తావు, వెనకాలో లేదు చెప్తే అది మాట్లాడేస్తావు. అది నిజం అబద్ధం కూడా నీకు తెలియదు. అందుకని నువ్వు ఈసారి ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు దయచేసి మన గౌరవ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ అక్క, వేమిరెడ్డి ప్రభాకర్ అన్న ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు, ఏం అభివృద్ధి కార్యక్రమాలు చేశారు అనేది ఒక్కసారి తెలుసుకో. ఎందుకంటే వాళ్ళు నిరంతర సేవ చేయడానికి వచ్చారు, రాజకీయం చేయడానికి రాజకీయాల్లోకి రాలేదు. నువ్వు రాజకీయాల కోసమే ఉండవు. వాళ్ళు 100 సార్లు చెప్తున్నారు, మేము రాజకీయ నాయకులం కాదు, కోవూరుని అభివృద్ధి చేయడానికి వచ్చాము అని. నువ్వు లేస్తే రాజకీయాలు మాట్లాడుతున్నారు, వాళ్ళు లేస్తే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఈరోజు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా స్కూల్ పెట్టి ఒక ఆటో కార్మికుడిని డాక్టర్ని చేశారు. బాలాజీ నగర్లో ఆటో సెంటర్లో పోయిన ఒకడు అడుగు. సురేష్ అనే ఆటో డ్రైవరు ఈరోజు వాళ్ళ కూతురు విపిఆర్ ఫౌండేషన్ స్కూల్లో చదివి ఎంబీబీఎస్ కర్నూలులో ఎంబీబీఎస్ డాక్టర్ చదువుతుందా లేదా? ఈ విధంగా ఎంతమంది వైద్య వృత్తిలో ఉన్నారు, ఇంజనీరింగ్ వృత్తిలో ఉన్నారు, ఎంతమంది ఐఏఎస్ ప్రిపేర్ అవుతున్నారు. అది వాళ్ళ సంస్కృతి, అది వాళ్ళ సంస్కారం. అంతేగాని నీకు ఇష్టం వచ్చినట్టు భాష, నీ ఇష్టం వచ్చినట్టు వ్యాస, ఏదో గంభీరంగా మాట్లాడితే భయపడిపోతారు, గంభీరంగా మాట్లాడితే ఏదో అయిపోద్ది అనుకోవడం నీ భ్రమ. వాళ్ళు దైవాంశ సంభూతుడైన మన వేమిరెడ్డి ప్రభాకర్ ప్రశాంత్ అక్క మాకు నేర్పిన క్రమశిక్షణే ఈరోజు నిన్ను ప్రశ్నిస్తూ ఆ విధంగా విచ్చలవిడిగా మాట్లాడేటట్టు చేస్తుంది. ఇన్ఛార్జీలు అంటున్నావు, నువ్వు పెట్టుకునే ఇన్ఛార్జీలు కాదు వీళ్ళు. కొత్తగా పాత మండలంలో అందరినీ కలయిక చేసుకుంటూ అభివృద్ధిని ఏ విధంగా చేయాలో ఆ విధంగా అభివృద్ధి చేయాలని అందరూ నాయకుల్ని సమన్వయపరుచుకుంటూ నిద్ర ఆహారాలు మాని నిరంతరం మా అందరికీ సలహాలు ఇస్తూ వాళ్ళు పనిచేస్తున్నారు. అంతేగాని నువ్వు అనుకుంటున్న బ్రోకర్లో నువ్వు పెట్టుకున్న ఇదే కాదు. వాళ్ళు ఒక్కసారి నీ పాలనకి ఈ పాలనకి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఈరోజు గ్రామాల్లో ప్రసన్న కుమార్ రెడ్డి అంటే ఉలిక్కి పడుతున్నారు, నిద్రపోయే వాళ్ళు ఉలిక్కి పడుతున్నారు. లేస్తే అందరినీ కొనేస్తున్నావు అంటున్నారు. కొంటాంలే, నీ దగ్గర ఉంటే నీకు నిరంతరం ముడుపులు చెల్లించుకోలేక, నీకు నిరంతరం పెట్టుబడులు పెట్టలేక భయపడిపోయి వాళ్ళ ఆస్తులు అమ్మేసుకొని వాళ్ళు దివాలా తీసి వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తుంటే, అమ్మా నీ అంత దేవత లేదు, నువ్వు చేసే అభివృద్ధి మాకు ఎంతో బాగుంది, నీ అభివృద్ధి కార్యక్రమాలు నస్తున్నాయమ్మా, నీ కాడ మాకు ఒక రక్షణ అనేది ఉంటుంది అనే ఉద్దేశంతోనే మీ వైఎస్ఆర్సీపీ నాయకులందరూ వస్తున్నారు. నువ్వు నిన్న వాడిన భాష అది నీ పరిజ్ఞానానికి, నీ రాజకీయానికి నిదర్శనం. నువ్వు వాడిన భాష ఏంది? బాంబేలో ఏంది నువ్వు వాడే ఆ మాట అనడానికి కూడా మాకు నోరు రావట్లే. ఎందుకంటే ఆ మహాతల్లి మాకు నేర్పిన సంస్కారం అట్లాంటిది. మేమేమన్నా తప్పు చేయాలంటే మేము భయపడుతున్నాం. మేమేదన్నా మాట్లాడాలన్నా ఆ మహాతల్లి మమ్మల్ని ఏమంటుందో అని మేము నిరంతరం ఇదవుతున్నాం. మేము మాట్లాడే ప్రతి మాట 1-10 సార్లు ఆలోచించుకొని మరి మాట్లాడుతున్నాం. మొన్న మహానాడులో కూడా అదే చెప్పింది, నేను తెలుగుదేశం నాయకులైనా వైఎస్ఆర్సీపీ నాయకులైనా నేను తేడా చూడను. వాళ్ళు ఎవరు తప్పు చేసినా నేను వాళ్ళ మీద క్రమశిక్షణ చర్యలు తీసుకుంటానని బహిరంగంగా చెప్పింది. అంతేగాని నువ్వేదేదో అట్ట కొనుగోలు చేస్తున్నారు, అక్కడి నుంచి వచ్చారు ఈ కొట్టే కరెక్ట్ కాదు. థాయిలాండ్ పటాయ్ బ్యాచ్ అని కొట్టండి గూగుల్లో, నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి బ్యాచ్ అని వస్తుంది. మీరందరూ కోవూరు ప్రజలంతా థాయిలాండ్ పటాయ్ బ్యాచ్ అని కొట్టండి. అట్లాంటి సంస్కృతి, అట్లాంటి వ్యవహారం ఉండేది మన ప్రసన్న కుమార్ రెడ్డికి తప్ప ఈ నియోజకవర్గంలో ఇంకెవరికి లేదు. అందువల్ల ఆయన అదే భాష వాడతాడు, అదే సంస్కృతిని ఇచ్చేస్తాడు. జొన్నవాడ దేవస్థానం చైర్మన్ పదవి పుట్టా సుబ్రహ్మణ్యానికి
25 లక్షల రూపాయలకి నువ్వు అమ్మలేదా? నువ్వు రా, సుబ్రహ్మణ్యం వేస్తాం, జొన్నవాడ కామశర్మ సాక్షిగా నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? అదేవిధంగా మన గండవరం దేవస్థానం చైర్మన్ పదవి బెల్లం వెంకటకి నువ్వు ఎంత కబ్బావు, ఎంత తీసుకున్నావు ముడుపులు? ఇవన్నీ గతంలో కంటే మెరుగ్గా ఈ నియోజకవర్గం ప్రశాంతతగా, చాలా ఆనందంగా, రైతులు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ ఆనందంగా ఉన్నారు. దీన్ని నువ్వు జీర్ణించుకోలేక ఏదో నిన్న జరిగిన దానికి ఏదో 100 మంది వచ్చేసారు, 1000 మంది వచ్చేసారు అంటుండవు. ఇదే కళ్యాణ మండపంలో మినీ మహానాడు జరిగింది. ఈ మహానాడికి నీకు వచ్చిన జనాభా మాకొక మండలం నుంచి వచ్చారు. వాళ్ళకి మనం స్వచ్ఛందంగా మహానాడు కోసం వచ్చిన జనాభా వాళ్ళంతా నిజమైన టీడీపీ కార్యకర్తలు. అందువల్ల నువ్వు మాట్లాడే మాట, నీ భాష, నీ వ్యాస కొంచెం మార్చుకో, పద్ధతిగా మాట్లాడడం నేర్చుకో. అంతేగాని ఎంతసేపు ఈవీఎంలు గెలిపించినాయి అంటున్నావు. 2009లో, 2012లో, 2014, 2019లో నువ్వు ఏ విధంగా గెలిచావు? ఈవీఎంల మీద గెలవలేదా? నీకేమైనా బ్యాలెట్లు పెట్టేశారా? ప్రజాస్వామ్యం అంటే మరీ అంత అపహాస్యమా? ప్రజాస్వామ్యాన్ని గౌరవించు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో విమర్శించు, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాడు. అంతే